మీకోసం ఈ వీడియోలో 6 టిప్స్ ఉన్నాయి మీ ఛానల్స్ని గ్రో చేసుకోవడానికి. చాలా వీడియోస్లో మనం యూట్యూబ్ అల్గోరిథం గురించి మాట్లాడుకున్నాం, వ్యూస్ రావడానికి రీజన్స్ ఇవన్నీ రకరకాలుగా మనం మాట్లాడుకున్నాం అనమాట. సో ఇప్పుడు నేను మీకు క్లియర్గా 6 డిఫరెంట్ టెక్నిక్స్ అయితే నేను చెప్పబోతున్నాను. ఈ మెథడ్స్ వాడి మీ ఛానల్ని లాంగ్ టర్మ్లో సక్సెస్ చేసుకోవడానికి అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. పాయింట్ నెంబర్ 1, ఇది ఊరికే యూట్యూబ్ ఒక హాబీలా చేయాలి, ఏదో మనకి టైంపాస్ అవ్వాలి, లేదా కొన్ని డ్యాన్స్ వీడియోలు పెడదాం, పాపులర్ అవుదాము అన్న వాళ్ళ కోసం మాత్రం కాదు. ఇది ఎవరికి ఇంపార్టెంట్ అంటే యూట్యూబ్ని ఒక ప్యాసివ్ ఇన్కమ్ కింద, ఒక కాన్స్టెంట్ మనీ వచ్చే ఒక ఛానల్ కింద చేసుకోవాలి, అంటే ఒక బిజినెస్ కింద చేసుకోవాలి అనుకునే వాళ్ళకి. కాన్స్టెంట్ మనీ అంటే మీకు 20,000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, 5,000 అవ్వచ్చు, 3,000, 2,000 కూడా అవ్వచ్చు. అది మీ క్వాలిటీని బట్టి, మీరు చేసే కంటెంట్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మీరు ఎంతవరకు మిమ్మల్ని మీరు ముందుకి నెట్టుకుంటూ వెళ్తే మీకు అంత ఎక్కువ మనీ అయితే వస్తుంది అనమాట. సో అది మీరు యాక్టివ్ మనీ అంటే మీకు రెగ్యులర్గా ప్రతి నెల ఫిక్స్డ్గా వస్తుంది అనమాట. మీరు దానికోసం కొంచెం ఎక్కువ ఎఫర్ట్ అయితే పెట్టాలి. వాళ్ళకి ప్లస్ కొంచెం అంత ఎఫర్ట్ నేను పెట్టలేను, కొంచెం తక్కువ ఎఫర్ట్ పెడతాను, నాకు తక్కువ మనీ చాలు అన్న వాళ్ళకి కూడా ఇది హెల్ప్ అవుతుంది అనమాట. దీంట్లో మీరు ఎన్ని లెవెల్స్ వరకు అయితే మీరు వెళ్ళగలుగుతారో, ఎన్ని లెవెల్స్ అయితే మీరు క్లియర్గా అనాలిసిస్ చేసుకొని అర్థం చేసుకొని వెళ్ళగలుగుతారో, దాన్ని బట్టి మీ ఛానల్ గ్రోత్ కానీ మీకు వచ్చే మనీ కానీ డిపెండ్ అయి ఉంటాయి అనమాట. సో దీంట్లో నేను మీకు 6 స్టెప్స్ అని చెప్పాను కదా, టోటల్గా 6 స్టెప్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెరీ ఫస్ట్ వన్ ఏంటంటే యూట్యూబ్ అల్గోరిథం అనమాట. యూట్యూబ్ అల్గోరిథం గురించి మీకు క్లియర్గా తెలియాలి. యూట్యూబ్ అల్గోరిథం గురించి మీకు తెలియడం అంటే ఏంటి, వ్యూస్ ఎందుకు వస్తాయి, వ్యూస్ ఎందుకు రావు, ఏ పర్టికులర్ ఛానల్లో వ్యూస్ వస్తున్నాయి, ఏ పర్టికులర్ ఛానల్లో నాకు వ్యూస్ రావట్లేదు, ఈ అనాలిసిస్ మీకు తెలియాలన్నమాట. యూట్యూబ్ ఎవరిని ప్రమోట్ చేస్తుంది అని మీకు తెలియాలి. యూట్యూబ్ అల్గోరిథం గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తాను, మీరు కావాలంటే అది చూడొచ్చు. సింపుల్గా నేను మీకు ఒకటి చెప్తాను, దాన్ని బట్టి మీకు యూట్యూబ్ అల్గోరిథం అంతా ఒక పాయింట్లో అర్థమైపోతుంది అనమాట. యూట్యూబ్ అనేది క్రియేటర్స్ కోసం ఇచ్చిన ప్లాట్ఫామ్ కాదు. యూట్యూబ్ అనేది అడ్వర్టైజర్స్ కోసం ఉన్న ప్లాట్ఫామ్ అనమాట. అడ్వర్టైజర్స్ అంటే ఎవరు, మీ వీడియోస్లో యాడ్స్ వేస్తారు కదా వాళ్ళు అనమాట. సో మీరు ఎలా వీడియోస్ పెట్టి డబ్బులు సంపాదించాలనుకుంటున్నారో, యూట్యూబ్ వాళ్ళు కూడా యాడ్స్ పెట్టి వాళ్ళు మనీ సంపాదించాలనేది అనుకుంటున్నారు అనమాట. ఏదైనా బిజినెస్ ప్రపంచంలో ఎవరి కోసం ఫ్రీ సర్వీస్ చేయరనమాట. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, మీకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు, అంటే ఒక మార్కెట్ ప్లేస్ లాంటిది ఇచ్చారు. ఆ మార్కెట్ ప్లేస్లో మీరు ఒక సంత తీసుకున్నారనుకోండి, ఒక మార్కెట్ ప్లేస్ సంత ఉంది, ఆ సంతలో మీరు ఒక కొట్టు పెట్టాలనుకోండి, కొట్టు పెట్టాలంటే మీరు వాళ్ళకి కమిషన్ ఇవ్వాలి కదా. సో మార్కెట్ ప్లేస్ ఇచ్చినందుకు వాళ్ళు కమిషన్ తీసుకుంటారు. ఇక్కడ కూడా అంతే అనమాట. ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ ఉందనుకోండి, ఎగ్జిబిషన్కి కొంతమంది వస్తూ ఉంటారు, లోపలికి రావడానికి కొంత మనీ పే చేసి వెళ్ళాలి. సో ఆ ప్లేస్ ఎవరిదైతే ఉందో ఆ ప్లేస్ వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు. ఇక్కడ కూడా అంతే, యూట్యూబ్ వాళ్ళు మనీ సంపాదించుకోవడం కోసం మాత్రమే ఈ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారనమాట. ఎవరు ఫ్రీగా పెద్ద మెషినరీ పెట్టి, పెద్ద సిస్టమ్స్ పెట్టి, స్టోరేజ్ పెట్టి మీకోసం అయితే ఎవరు హెల్ప్ చేయడానికి, మీకు మనీ ఇవ్వడానికి అయితే వాళ్ళు సర్వీస్ చేయట్లేదు అనమాట. ఇది ఒక బిజినెస్ ప్లాట్ఫామ్. బిజినెస్ ప్లాట్ఫామ్ ఎలాగా, కొంతమంది అడ్వర్టైజర్స్ ఉంటారు, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ వీడియోస్లో వేయాలి అని అనుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇస్తారనమాట. ఆ డబ్బుల్లో మీకు దాదాపుగా సింపుల్గా అర్థం అవడం కోసం చెప్తున్నా, సగం యూట్యూబ్ తీసుకుంటుంది, సగం ఎవరైతే వీడియోలు పెడుతున్నారో వాళ్ళకి ఇస్తుంది అనమాట. సో ఒక సైడ్ నుంచి మనం వీడియోలు పెడుతూ ఉంటాం, ఇంకో సైడ్ నుంచి వాళ్ళు యాడ్స్ చేస్తూ ఉంటారు. ఎక్కడ, యూట్యూబ్ ప్లాట్ఫామ్లో, అంటే యూట్యూబ్ అని ఒక ప్లేస్లో మనం వీడియోస్ పెడతాం, వాళ్ళు యాడ్స్ వేస్తారు. యాడ్స్ వేసిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు 100 రూపీస్ ఇచ్చారనుకోండి ఒక యాడ్కి, దాంట్లో వాళ్ళు 45 రూపీస్ తీసుకొని మీకు 55 రూపీస్ ఇస్తారు అనమాట. సింపుల్గా 50-50 అనుకోండి, మీకు ఈజీగా అర్థం అవడానికి. సగం వాళ్ళు తీసుకుంటారు, సగం మీకు ఇస్తారు. సో అడ్వర్టైజర్స్కి ఏమవుతుంది, వాళ్ళకి పాపులారిటీ అవుతుంది, వాళ్ళ ప్రొడక్ట్స్ కావాలంటే మిగతా నార్మల్ వ్యూవర్స్ కానీ, క్రియేటర్స్ కూడా వ్యూవర్స్ అనమాట. క్రియేటర్స్ కూడా అప్పుడప్పుడు యూట్యూబ్ చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా కొనడం కానీ ఎవరితో జరుగుతూ ఉంటుంది. లేదా క్రియేటర్స్కి వచ్చిన జనాలు వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొనుక్కోవడం జరుగుతుంది. అడ్వర్టైజర్స్కి మార్కెట్ జరుగుతుంది, యూట్యూబ్కి మనీ వస్తాయి, క్రియేటర్స్ మనం వీడియోలు పెట్టిన దానికి మనీ వస్తాయి అనమాట. సో ఒకటి క్లియర్గా ఆలోచించండి, అడ్వర్టైజ్మెంట్స్ క్లియర్గా వెయ్యలేని ఛానల్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అంటే మీరు ఏదో ర్యాండమ్ వీడియోలు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారో క్లారిటీ లేకుండా ఏదో ఒక వీడియో రికార్డ్ చేసానా పెట్టేసానా అన్నట్టు చేశారనుకోండి, దాంట్లో ఏ అడ్వర్టైజర్ వచ్చి మీకు యాడ్ వేయాలనుకుంటారు, ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియోస్కి మాత్రమే వేయాలని ఎవరైనా అనుకుంటారు. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదనమాట. ఎక్కువ డబ్బులు పెట్టగలిగే వాళ్ళు ఉన్నారనుకోండి, లైక్ కాస్మెటిక్స్ కానీ, లేకపోతే మనీ రిలేటెడ్ కానీ పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళు ఎక్కువ వ్యూస్ వచ్చే వీడియోస్కి మాత్రమే పెట్టాలనుకుంటారు అనమాట. చిన్న అడ్వర్టైజర్స్ ఉంటారు, చాలా చిన్న అడ్వర్టైజర్స్ అనమాట. 100 రూపీ ప్రోడక్ట్, 200 రూపీ ప్రోడక్ట్, వాళ్ళు ఏం చేస్తారు, ఒక 1000 వ్యూస్ వచ్చి ఛానల్ మీద పెడదామా అట్లా అనుకుంటారు అనమాట. 1000 వ్యూస్ అంటే ఒక్కొక్క వీడియోకి 1000 వ్యూస్ వచ్చి వీడియోస్ మీద వేద్దాం అనుకుంటారు. ఇంకా తక్కువ వాళ్ళు కూడా ఉంటారు, అవి నార్మల్ వీడియోస్కి అక్కడ ఒక యాడ్ వస్తూ ఉంటుంది అనమాట. సో మీకు ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది రాదు. సో యూట్యూబ్ అల్గోరిథం మీరు ఎలా వర్కౌట్ చేయాలి అంటే, మీరు మాట్లాడి ప్రతి మాటకి, మీరు చేసే ప్రతి వీడియోకి ఒక అర్థం ఉండాలి, ఒక సెన్స్ ఉండాలన్నమాట. అంటే నేను దీనికోసం చేస్తున్నానని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ పర్టికులర్ వీడియోలో బుక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నాకు చాలా బుక్స్ ఉన్నాయి, బుక్ సిస్టమ్ పలానా పబ్లిషర్ ఇష్టం అట్లా నేను మాట్లాడుతూ ఉంటే ఏం జరుగుతుందంటే, పబ్లిషర్స్కి రిలేటెడ్గా, అంటే బుక్స్ రిలేటెడ్గా నేను
మాట్లాడుతున్నా కాబట్టి బుక్స్ లేకపోతే కుక్ ఎఫ్ఎం అని ఎఫ్ఎం ఇలాంటి ఆడియో బుక్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే ఇక్కడ బుక్స్ గురించి మాట్లాడుతున్నాడు ఈ పర్సన్, ఈ వీడియోలో నేను యాడ్స్ వేయాలని అనుకుంటాను అనమాట. సో మీ వీడియోలో ఒక పర్పస్ ఉండాలి, మీరు దేనికోసం మాట్లాడుతున్నారు. అడ్వర్టైజర్స్ మీ దాని మీద అడ్వర్టైజ్మెంట్స్ వేయగలిగేలా వీడియోస్ ఉండాలన్నమాట. అలా వేసినప్పుడు మీకు యూట్యూబ్ కూడా ప్రమోట్ చేస్తుంది మిమ్మల్ని, ఎందుకంటే ఈ వీడియో అనేది అడ్వర్టైజర్ ఫ్రెండ్లీ ఉంది, అడ్వర్టైజ్మెంట్స్ వేసుకోవడానికి అనుగుణంగా ఉండే మంచి వీడియో, క్వాలిటీ ఉంది, మంచి కంటెంట్ ఉంది, ఏదో ఒక పర్టికులర్ టాపిక్ మీద ఉంది. సో ఇలాంటి టాపిక్ మీద యాడ్స్ వేయాలని చెప్పి యూట్యూబ్ కూడా మిమ్మల్ని ప్రమోట్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతుంది అనమాట. ఎక్కువ మీ వీడియోని ముందుకు తీసుకెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మీరు ట్రెండింగ్ టాపిక్స్ గురించి లేకపోతే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీ యూట్యూబ్ మీ వీడియోస్ని ప్రమోట్ చేయడానికి ఇష్టపడుతుంది. అండ్ అడ్వర్టైజర్స్ కూడా మీ వీడియోస్ మీద యాడ్స్ వేయడానికి ఇష్టపడతారు అనమాట. యాడ్స్ వేయడానికి ఇష్టపడేలా మీరు వీడియోస్ చేస్తే వ్యూస్ వస్తాయి, మనీ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. సో యూట్యూబ్ అల్గారిథం అనేది సింపుల్గా అది మీరు ఎలా వీడియోస్ పెట్టాలి ఏంటనేది అల్గారిథంలో నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. మీరు ఆ వీడియో ఆల్రెడీ చూసే ఉంటారు, ఒకవేళ చూడబోద్దానికి ఆ వీడియో చూడండి. సో నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మీరు ఛానల్ పెట్టిన తర్వాత ఏం చేయాలంటే అట్రాక్ట్ రైట్ వ్యూవర్స్ అనమాట. చాలా క్లియర్గా వినండి, అట్రాక్ట్ రైట్ వ్యూవర్స్. చాలామంది ఏం చేస్తుంటారంటే వ్యూవర్స్ని తెచ్చుకొని ఉంటారు. ఎలా ఏదో ఒక ర్యాండమ్ వీడియో పెడతారు, ఏదో ఒక దోశ వీడియో పెడతారు, ఏదో ఒక వీడియో పెడతారు. దానికి ఎవరైనా రెగ్యులర్ ఆడియన్స్ వస్తారనమాట, ఎవరైనా చూస్తారు. కాకపోతే మీరు దాంట్లో ఏం చేయాలి, రైట్ వ్యూవర్స్, మీకు ఏ వ్యూవర్స్ కావాలి, మీకు ఎలాంటి మనీ కావాలని చెప్పి మీరు అనుకుంటున్నారు, కాన్స్టెంట్ ఇన్కమ్ కావాలని మీరు అనుకుంటున్నారు అనుకోండి, ఫైనాన్స్ ఎక్కువ చూసేవాళ్ళు మీకు కావాలనుకోండి, మీరు ఫైనాన్సెస్ గురించి మాత్రమే మాట్లాడాలి. సో దీంట్లో సింపుల్గా మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే మిక్స్డ్ కేటగిరీ పెట్టద్దు అనేది కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ మిక్స్డ్ కేటగిరీ అంటే మీకు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, క్లియర్గా అర్థమవుతుంది. సో మీరు ఒక షాప్ ఓపెన్ చేస్తారు, ఆ షాప్లో ఏంటంటే ఫస్ట్ రోజు మీరు ఫ్రూట్స్ అమ్మారనమాట. ఫ్రూట్స్ అని చెప్పి బాగా పబ్లిసిటీ చేశారు, ఫ్రూట్స్ అమ్మారు. సో జనాలు ఏమనుకుంటారు, ఫ్రూట్స్ ఉన్నాయి కదా అని నెక్స్ట్ డే అక్కడికి వచ్చి ఫ్రూట్స్ కొందామని చెప్పి బాగా పబ్లిసిటీ అయిపోయింది. ఆ పర్టికులర్ రోజు మీరు ఫ్రూట్స్ బాగున్నాయి, టేస్ట్ బాగున్నాయి, లేకపోతే ఫ్రీగా ఇచ్చారు లేదా తక్కువ రేటుకి ఇచ్చారని చెప్పి బాగా స్ప్రెడ్ అయిపోయింది, బాగా వైరల్ అయింది అనుకోండి. సో జనాలు ఏమొస్తారు, నెక్స్ట్ రోజు సంచి తీసుకొని ఇక్కడ కొనుక్కుందాం అని చెప్పి తండాలుగా మీ షాప్కి వస్తారనమాట. షాప్కి వచ్చినప్పుడు మీరు ఆ రోజు లేదు నేను సడన్గా డెసిషన్ మార్చుకొని నాకు ఫ్రూట్స్ వద్దు అని చెప్పి మీరు ఆ రోజు చికెన్ షాప్ ఓపెన్ చేస్తారనుకోండి. సో జనాలు ఓకే పర్లేదు ఫ్రూట్స్ లేవు కదా, చికెన్ ఉంది కదా, చికెన్ తీసుకెళ్ళిపోవడానికి ఇష్టపడరు అనమాట. సో వాళ్ళకి ఏది కావాలో దానికోసం వచ్చారు. అట్లీస్ట్ ఒకళ్ళిద్దరు కొనుక్కొని వెళ్ళినా మిగతా మీకోసం వచ్చిన 1000 మందిలో ఒకళ్ళిద్దరు మాత్రమే చూస్తారు, మిగతా వాళ్ళు మీ షాప్ వైపు చూడరు అనమాట. ఇంకా ఫ్యూచర్లో కూడా మీ షాప్ వైపు చూడరు. ఇక్కడ షాప్ని మీరు ఛానల్ అనుకోండి, ఈ ఫ్రూట్స్ కానీ చికెన్ కానీ మీరు పెట్టేది కంటెంట్ అనుకోండి. క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నా. మిక్స్డ్ కంటెంట్ ఎందుకు పెట్టకూడదు అని చెప్పి నేను చాలా వీడియోస్లో చెప్పాను. చాలామంది వేరే ఛానల్స్ కూడా మంచి జెన్యూన్ ఛానల్స్ వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రాబ్లం ఏమవుతుందంటే ఒక వీడియో మీరు పెడతారు, ఇంకొక వీడియోకి కూడా వ్యూస్ వస్తాయి మిక్స్డ్ కంటెంట్ పెట్టినప్పుడు. మీరు ఏమనుకుంటారంటే ఓకే ఈ టెక్ ఛానల్స్ వాళ్ళు తప్పు చెప్తున్నారు, వీళ్ళకి అసలు ఏం రాదని చెప్పి మీరు ఫిక్స్ అవుతారనమాట. సో మీరు అలాంటివి చేయకండి. ఎందుకు అంటే మీకు అక్కడ సెకండ్ వీడియోకి వ్యూస్ వచ్చి ఉండొచ్చు, థర్డ్ వీడియో మళ్ళీ మీరు వేరే మిక్స్డ్ వీడియో పెట్టారనుకోండి, అప్పుడు మళ్ళీ రావాలి. కాన్స్టెంట్ గ్రోత్ ఉండాలి. ఫ్యూచర్లో మీకు ముందుకు వెళ్ళాలి అంటే ఒక పర్టికులర్ కేటగిరీలో మాత్రమే కొంచెం అటు ఇటు మూవ్ అయినా పర్లేదు, కానీ ఆ పర్టికులర్ కేటగిరీకి సంబంధించిన మాత్రమే పెట్టాలన్నమాట. మీరు ఫుడ్ వీడియోస్ పెడుతున్నారు అనుకోండి, ఫుడ్ పెడుతూ ఉండండి, మధ్యలో వేరే వీడియోస్ పెట్టినా కూడా అవి కొంచెం ఫుడ్కి దగ్గరలో ఉండాలన్నమాట. అంటే ఏవో షాపింగ్కి వెళ్ళారు, అక్కడ ఫుడ్ ఐటమ్స్ ఏవో కొంటున్నారు, ఫుడ్ ఐటమ్స్ రిలేటెడ్ ఉందన్నమాట. అలా కొంచెం రిలేటెడ్గా ఉండేలాగా స్లోగా మిక్స్ చేస్తూ మీరు ముందుకు వెళ్ళొచ్చు. కానీ సడన్గా ఆల్ ఆఫ్ ఏ సడన్ నేను ఏఎంబీ మాల్కి వెళ్ళాను అని చెప్పి వేరే వీడియో పెట్టారనుకోండి, రోజు కుకింగ్ వీడియోస్ పెట్టేవాళ్ళు, సో జనాలు ఏంటంటే డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు అనమాట. సో మీరు మిక్స్డ్ కేటగిరీ పెట్టాలా పెట్టకూడదా అనే చాయిస్ మీకు వదిలేస్తున్నాను. మిక్స్డ్ కేటగిరీ పెట్టడం వల్ల గ్రోత్ అయితే ఫాస్ట్గా ఉండదు. సో ఇక్కడ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. పెద్ద ఛానల్స్ ఉంటాయి, లైక్ అంటే పాపులర్ సెలబ్రిటీస్ ఉంటారు కదా, వాళ్ళ ఛానల్స్లో చాలా మిక్స్డ్ కంటెంట్ ఉంటుంది అనమాట. నేను ఒక పాపులర్ ఛానల్ నేమ్ తీసుకున్నా, జుబేదా ఆలీ అని చెప్పి, ఆలీ గారి వైఫ్ ఉన్నారు కదా, సో ఆవిడ ఛానల్ ఒకటి ఉందన్నమాట. దాంట్లో చాలా మిక్స్డ్ కంటెంట్ ఉంటుంది. ఒకరోజు వంట చేస్తారు, ఒకరోజు వాళ్ళ ఫ్యామిలీ చేస్తారు, షార్ట్స్లో కొంచెం రీమిక్స్ కంటెంట్ కానీ అంటే వేరే పాత ఓల్డ్ డైలాగ్స్ కానీ ఇలా చేస్తూ ఉంటారు. అదే టోటల్గా మొత్తం మిక్స్డ్ కంటెంట్ అనమాట. మిక్స్డ్ కేటగిరీస్, అన్ని కేటగిరీస్ ఉంటాయి. కాకపోతే అక్కడ ఉన్న కామన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఆ పర్సనాలిటీ ఎవరైతే ఉన్నారో, సెలబ్రిటీ ఎవరైతే ఉన్నారో ఆ సెలబ్రిటీని కేటగిరీ అనమాట. సెలబ్రిటీని చూడడానికి వెళ్తాం కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ కేటగిరీ ఏంటి అని బేసిస్లో వెళ్ళారనమాట. జుబేదా ఆలీ గారు ఫ్యాన్స్ ఎవరు ఉన్నారు వాళ్ళకి వీడియో ప్రమోట్ చేయడానికి అది యూట్యూబ్ ఇష్టపడుతుంది. సో మీకు ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాం. మిక్స్డ్ కేటగిరీ పెట్టే వాళ్ళకి కూడా ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంటే పెట్టచ్చు. మీ వాయిస్ కొంచెం
డిఫరెంట్గా ఉంది, యూనిక్గా ఉంది, మీ వాయిస్ నచ్చుతుంది అనుకోండి జనాలకి, అప్పుడు మీరు ఎలాంటి కంటెంట్ అయితే పెట్టచ్చు అనమాట. దాంట్లో పెద్ద డిఫరెన్స్ కానీ నష్టం కానీ వచ్చేది లేదు. ఎందుకంటే జనాలు మీ వాయిస్ నచ్చుతుంది, మీరు చెప్పే ఎగ్జాంపుల్స్ నచ్చుతున్నాయి, మీరు చెప్పే సామెతలు లేకపోతే ఏదో మీరు యాడ్ చేసే ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో కామన్ ఫ్యాక్టర్ అనేది నచ్చితే జనాలు, ఆ కామన్ ఫ్యాక్టర్ అనేది మీ కేటగిరీ అవుతుంది అన్నమాట. మీరు ఏం చేస్తున్నారు అనేది సెకండ్ కేటగిరీ అవుతుంది. సో క్లియర్గా అర్థం చేసుకోండి. ఇది మిక్స్డ్ కేటగిరీ ఎవరు పెట్టచ్చు ఎవరు పెట్టకూడదు అనేది మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను అనమాట. సో నెక్స్ట్ పాయింట్, మీరు ఇందులో రైట్ వ్యూవర్స్ని తెచ్చుకోవాలి మీ ఛానల్కి, వేరే రాంగ్ వ్యూవర్స్ని తెచ్చుకోకూడదు అనమాట. మిక్స్డ్ కేటగిరీ పెట్టి వీళ్ళని తెచ్చుకుంటే వీళ్ళు మీ నెక్స్ట్ వీడియోస్ని చూడరు. సో మీకు ఎవరైతే మీ ఫోకస్ ఏరియా ఉందో, ఫస్ట్ ఫోకస్ ఏరియా ఫాస్ట్గా గ్రో అయిపోవాలని చూడకండి, స్ట్రాంగ్గా గ్రో అవ్వాలని చూడండి. ఎప్పుడైనా సరే బిల్డింగ్ ఫాస్ట్గా కట్టేస్తారనుకోండి 1 డేలో, తర్వాత వెంటనే కూలిపోతుంది అనమాట. సో స్ట్రాంగ్ ఫౌండేషన్, పిల్లర్స్ అవి గట్టిగా కట్టుకుంటూ స్లోగా కట్టిన బిల్డింగ్స్ ఎక్కువ సంవత్సరాలు అయితే ఉంటాయన్నమాట. సో మన పూర్వీకులు కట్టిన ఇల్లు తెలుసు కదా మీకు, ఎంత స్ట్రాంగ్ ఇప్పటికి కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు కట్టిన బిల్డింగ్లు ఎలా అంటే పడిపోతున్నాయి అనమాట. సో అర్థం చేసుకోండి. మీకు ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నా అంటే మీకు క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పి నేను చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ థింగ్, థర్డ్ థింగ్ ఏంటంటే, మీరు ఎవరైతే రైట్ వ్యూవర్స్ని మీరు టార్గెట్ చేస్తున్నారో వాళ్ళ నుంచి మీరు మాసివ్ నెంబర్ ఆఫ్ వ్యూస్ తెచ్చుకోవాలన్నమాట. మాసివ్ నెంబర్ ఆఫ్ వ్యూస్ అంటే అలాంటి వాళ్ళు ఇంకా ఎలా ఉంటారు, ఇంకా వాళ్ళు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటుంటారు. మీరు ఒక ఆడియన్స్ని ఫిక్స్ అయ్యారు, మీరు ఒక కేటగిరీని ఫిక్స్ అయ్యారు, ఆడియన్స్ని ఫిక్స్ అయ్యారు. సో అలాంటి వాళ్ళని నేను ఎలా అట్రాక్ట్ చేయాలి? సో మీ థంబ్నెయిల్స్ బాగుండాలి, మీ ఎస్ఈఓ బాగుండాలి. ఎస్ఈఓ అంటే టైటిల్ డిస్క్రిప్షన్ మాత్రమే, పెద్దగా ఆలోచించకండి. టైటిల్ డిస్క్రిప్షన్ బాగా రాసుకోండి. సో వాళ్ళకి రీచ్ అయ్యేలా ఉండాలన్నమాట. వాళ్ళకి కాకుండా మళ్ళీ అప్పుడు నాకు టైం లేదని చెప్పి డేట్ ఏదో పెట్టేసి వేరే ర్యాండమ్ పెట్టారనుకోండి, అప్పుడు కూడా వాళ్ళకి అలాంటి ఎక్కువ మంది వ్యూవర్స్కి రీచ్ అయ్యే ఛాన్స్ లేదనమాట. మీ ఎస్ఈఓ బాగుంటే రీచ్ బాగుంటుంది, ప్లస్ మీ వీడియో లోపల కంటెంట్ కూడా క్వాలిటీగా ఉండాలన్నమాట. కంటెంట్ కూడా క్వాలిటీగా ఉంటే సేమ్ ఆ ఆడియన్స్కి నచ్చే క్వాంటిటీ పెట్టాలన్నమాట. నచ్చే క్వాలిటీలో మీరు రికార్డ్ చేస్తూ నచ్చే క్వాలిటీలో మీరు మాట్లాడుతూ ఉండాలన్నమాట. క్వాలిటీ అంటే కెమెరా క్వాలిటీ ఒకటే అని కాదు, మీరు చేసే పని కానీ లేకపోతే మీరు చూపించే విధానం కానీ మీరు ఎడిటింగ్ చేసే విధానం కానీ ఇదంతా క్వాలిటీ ఫ్యాక్టర్స్లో ఉంటాయన్నమాట. సో వాళ్ళకి ఆ ఆడియన్స్కి ఎలా ఎడిట్ చేస్తే నచ్చుతుంది. సో నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కుకింగ్ కేటగిరీని తీసుకున్నారు, కుకింగ్ కేటగిరీలో సేమ్ కేటగిరీలో మల్టిపుల్ వీడియోస్ చేసుకుని వెళ్తున్నారు, బాగానే ఉంది. సడన్గా ఒక రోజు మీరు ఎడిటింగ్ స్టైల్ మార్చేసి పెద్ద ఫ్లాషీగా జిగల్ అని చెప్పి కుకింగ్ వీడియోనే కాకపోతే ఎడిటింగ్ స్టైల్ మొత్తం మార్చేసి డిఫరెంట్గా వాళ్ళని భయపెట్టిలా తీశారనుకోండి, వాళ్ళ కళ్ళు జిగల్ అనేది తీశారనుకోండి, సో వాళ్ళకి ఎక్కువ ఇంప్రెసివ్గా ఉండదన్నమాట. సో వాళ్ళకి ఎలాంటి వీడియో, స్లో నెరేషన్ అయితే నచ్చుతుందా, స్లో నెరేషన్ అంటే స్లోగా చెప్పడం వల్ల వాళ్ళకి నచ్చుతుందా లేదా అనేది మీరు అనాలిసిస్ చేసుకుంటూ అదే కేటగిరీలో ఉన్న మల్టిపుల్ వ్యూవర్స్ని అయితే మీరు సంపాదించుకుంటూ ఉండాలన్నమాట. అంటే ప్రతి వీడియోకి నెక్స్ట్ ఇంకా కొంచెం క్వాలిటీ ఎలా పెంచాలి, ఇంకా కొంచెం క్వాలిటీ ఎలా పెంచాలి, సేమ్ కేటగిరీలో గెట్ మ్యాసివ్ నెంబర్ ఆఫ్ దోస్ వ్యూవర్స్, వాళ్ళ వ్యూవర్స్ని, అలాంటి వ్యూవర్స్ని మీరు తెచ్చుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి మేక్ దెమ్ లవ్ యువర్ కంటెంట్ అనమాట. మేక్ దెమ్ లవ్ యువర్ కంటెంట్ అంటే ఎవరైతే ఎక్కువ మంది వ్యూవర్స్ వచ్చారో థర్డ్ స్టెప్లో మనం మాట్లాడుకున్నాం, ఎక్కువ మంది వ్యూవర్స్ని అట్రాక్ట్ చేయడానికి మీరు థంబ్నెయిల్స్ మంచిగా పెట్టండి, లేకపోతే మీరు ఎస్ఈఓ మంచిగా చేయండి అని చెప్పి మనం థర్డ్ పాయింట్లో డిస్కస్ చేసాము. మంచి వ్యూవర్స్ మీ ఛానల్కి వచ్చారనుకోండి, సేమ్ కేటగిరీలో ఛానల్కి వ్యూవర్స్ వచ్చారు. చాలామంది ఛానల్స్ నాకు పింగ్ చేస్తూ ఉంటారు అనమాట, నాకు 50,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 25,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పి. వాళ్ళు కూడా ఫిక్స్డ్ కేటగిరీలోనే ఏదో ఒక పర్టికులర్ వీడియో వైరల్ అవ్వడం వల్ల వచ్చారనమాట. సో వాళ్ళకి నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే 10 వ్యూస్, 20 వ్యూస్, లేకపోతే 500 వ్యూస్, లేకపోతే 700 వ్యూస్ వచ్చి అక్కడ ఆగిపోతున్నాయి అనమాట. ఎందుకంటే వాళ్ళకి మీ కంటెంట్ నచ్చట్లేదు. మేక్ దెమ్ లవ్ యువర్ కంటెంట్ అంటే ఎవరైతే మీ సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఫస్ట్ వాళ్ళకి మీ కంటెంట్ నచ్చాలన్నమాట. నచ్చడానికి మీరు ఏం చేయాలి, మీ కంటెంట్ మీరు కాన్స్టెంట్గా ఇంప్రూవ్ చేస్తూ వెళ్ళాలి. వాళ్ళు ఎలాంటి కంటెంట్ ఫస్ట్లో చూసి మీ ఛానల్కి వచ్చారు, అలాంటి కంటెంట్ మీరు అప్లోడ్ చేయడం వల్ల మళ్ళీ వాళ్ళు ట్యూన్ అవుతారు అనమాట. మీరు సడన్గా మొత్తం టోటల్గా మార్చేసి వేరేదో ర్యాండమ్ కేటగిరీ అట్లాంటి వీడియోస్ పెట్టడం వల్ల వాళ్ళకి నచ్చదన్నమాట. వాళ్ళకి ఎలాంటి వీడియోస్ నచ్చుతాయి. సో ప్రతి వర్డ్, ప్రతి సెంటెన్స్ మీరు మాట్లాడేది ఫస్ట్ మీరు ఆలోచించుకొని ఒక స్క్రిప్ట్ రాసుకొని దాన్ని బట్టి మాట్లాడండి. నేను క్యాజువల్గా మాట్లాడగలుగుతానని చెప్పచ్చు, కాకపోతే ఏముంటుందంటే రిపిటేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. మీరు నా వీడియోస్లో కూడా స్టార్టింగ్ వీడియోస్లో చూస్తే కొన్ని పాయింట్స్ రిపిటేటివ్ ఉంటూ ఉంటాయి అనమాట. రిపిటేటివ్ ఉండడం వల్ల ఏంటంటే నేను అక్కడ స్క్రిప్ట్ పెద్ద రాసుకోలేదు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా షేర్ చేద్దామని వచ్చాను. ఒకసారి రిపిటేటివ్గా సేమ్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ చెప్పడం అట్లా ఉంటుంది అనమాట. సో దాని తర్వాత నేను ఏం చేశాను, ఇట్లా అట్లీస్ట్ కొంత చిన్న పాయింట్స్ వరకు అయినా స్క్రిప్ట్ రాసుకుంటే మీరు ముందుకి వెనక్కి వెళ్ళకుండా క్లారిటీగా వాళ్ళకి ఏం కావాలో చెప్పగలుగుతారనమాట. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫస్ట్ మీరు స్క్రిప్ట్ వేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ప్లేస్ చూపిస్తున్నారు, జనరల్గా మీరు ఎగ్జైట్మెంట్లో మీరు చూసేదంతా చూపించడం వరకు ఓకే, కాకపోతే దాని గురించి ఎనాలిసిస్ మీరు ముందే వేసుకున్నారనుకోండి, ఈ పర్టికులర్ ప్లేస్లో ఇది ఉంటుంది, ఈ పర్టికులర్ ప్లేస్లో ఇది ఉంటుంది అని చెప్పి మీరు ముందే మైండ్లో పెట్టుకుని ఆ ప్లేస్కి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే దాన్ని మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. సేమ్ ఇక్కడ కూడా అంతే, మీరు ఏదైనా కుకింగ్ వీడియో చేస్తున్నారు అనుకోండి, ఏదో కొత్తగా ట్రై చేస్తున్నారు, ఒకసారి దాన్ని అవగాహన చేసుకోండి, క్లియర్గా మనకి ఏమేమి పాయింట్స్ ఇందులో మనం మాట్లాడాలి అని చెప్పి మీరు ఆలోచించుకొని
ముందే ఆలోచించుకుని దాని తర్వాత మీరు ముందుకు వెళ్ళడం వల్ల అయితే మీకు అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. వాళ్ళకి నచ్చేలా ఉండాలి మీ కంటెంట్. అంటే వాళ్ళకి ఎంగేజ్మెంట్ ఉండాలన్నమాట. ఎంగేజ్మెంట్ నేను చాలా వీడియోస్లోనే మాట్లాడాను. ఎంగేజ్మెంట్ ఉంటేనే మీ వీడియోస్ ముందుకు వెళ్తాయి అనమాట. మీ వ్యూవర్స్ వచ్చారు, మీకు సబ్స్క్రైబర్స్ వచ్చారు, దాని తర్వాత ఏంటి, మీ ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా గ్రోత్ ఉండాలి అంటే ఎంగేజ్ చేయాలి వాళ్ళని. ఎంగేజ్ చేయడం అంటే వాళ్ళు మీ వీడియోస్ని లైక్ చేయాలి, కామెంట్ చేయాలి అండ్ షేర్ కూడా చేస్తూ ఉండాలన్నమాట. ఇదివరకు యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అని ఉండేది. యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అంటే మీ వీడియోని ఎంత లెంత్ వరకు చూస్తే అప్పుడు మీ వీడియోస్ని ఎక్కువ ప్రమోట్ చేస్తూ ఉండేవారు అనమాట. స్లోగా ఏమైందంటే వాళ్ళు కూడా ఎవాల్వ్ అవుతూ వచ్చారు, అల్గరిథం కూడా ఇంప్రూవ్ చేస్తూ వచ్చారు, మంచిగా ఇంకా క్వాలిటీగా పెంచుకుంటూ వెళ్ళారనమాట. సో అల్గరిథం ఇప్పుడు లేటెస్ట్ అల్గరిథం ఇప్పుడేనే కాదు, ఇంకా ఫ్యూచర్లో కూడా లేటెస్ట్ అల్గరిథం కాన్సెప్ట్ ఎట్లా ఉంటుందంటే ఎంగేజ్మెంట్ ఉన్న వీడియోస్ని ముందుకు ప్రమోట్ చేస్తారు అనమాట. ఎంగేజ్మెంట్ అంటే ఆడియన్స్ ఎక్కువ మీ వీడియోస్ని చూడడానికి ఇష్టపడతారు, మల్టిపుల్ టైమ్స్ చూడడానికి ఇష్టపడతారు, లేదా వ్యూస్ కామెంట్స్ కానీ లైక్స్ కానీ డిస్లైక్స్ అయినా లైక్ అయినా ఒకటే క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఎంగేజ్మెంట్ ఉండాలన్నమాట. లైక్ అయినా అవ్వచ్చు, డిస్లైక్ అయినా అవ్వచ్చు, కామెంట్స్ ఉండాలి, కామెంట్స్లో మీరు పెట్టిన కామెంట్కి వేరే వాళ్ళు రిప్లైస్ ఇస్తూ ఉండాలి. అలా ఎంగేజ్మెంట్ ఉండడం వల్ల మీ వీడియో చాలా ఎక్కువ మంది ఎంగేజ్ అవుతున్నారు, ఈ వీడియోస్లో ఫుల్గా చూస్తున్నారని చెప్పి అడ్వర్టైజర్స్, ఇందాక మనం ఫస్ట్ మాట్లాడుకున్న పాయింట్ ఉంది కదా అల్గరిథంలో, అడ్వర్టైజర్స్ మీ వీడియో మీద ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్ వేయడానికి ఇష్టపడతారు. యూట్యూబ్ కూడా దాన్ని రికగ్నైజ్ చేసి ఈ వీడియోని ఎక్కువ ప్రమోట్ చేస్తే అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ జరుగుతాయి, ఎక్కువ మందికి రీచ్ అవుతాయి, సో మనకు కూడా మనీ వస్తుంది అని చెప్పి యూట్యూబ్ వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రమోట్ చేయడానికి ఇష్టపడతారు అనమాట. సో పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీ కంటెంట్ అనేది జనాలకి నచ్చాలి. సో మీరేదో పెడుతున్నారు కాబట్టి జనాలు చూడరు అనమాట. వాళ్ళకి నచ్చే విధంగా మీరు కంటెంట్ రికార్డ్ చేసి, నచ్చే విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, నచ్చే విధంగా క్వాలిటీ కంటెంట్ ఇవ్వాలన్నమాట. ఇదే ఎంగేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే కీప్ దెమ్ కమింగ్ బ్యాక్. అంటే వాళ్ళని మళ్ళీ మీ ఛానల్కి వచ్చేలా చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్టయితే కనుక, ఇది ఇంతకుముందు ప్రశు బేబీ ఛానల్స్ మీరు చూసినట్టయితే కనుక జనాలు మళ్ళీ ఎందుకు వస్తున్నారంటే దాంట్లో సిరీస్ చేశారనమాట. నేను చాలామందికి ఇది సజెస్ట్ చేశాను. మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది సిరీస్ ప్లాన్ చేసి షార్ట్స్లో సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. అంతకుముందు 2000, 3000 దగ్గర ఆగిపోయిన వాళ్ళు ఇప్పుడు 20,000, 30,000 దగ్గర వెళ్ళడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే మన సబ్స్క్రైబర్స్ హ్యాపీగా ఫీల్ అవుతారో, వాళ్ళు ముందుకు వెళ్తారో. సో నేను ఏ ఛానల్స్ గురించి మాట్లాడుతున్నా నా ఛానల్స్కి తెలుసు, వాళ్ళు కామెంట్ చేస్తే చేయొచ్చు. సో కీప్ దెమ్ కమింగ్ బ్యాక్ టు యువర్ వీడియోస్ అనమాట. మళ్ళీ మీ వీడియోస్కి వచ్చి వాళ్ళ వీడియోస్ని చూడగలిగేలా ఉండాలి. అంటే ఏదో ఒక వీడియో అయిపోయింది, ఇంకా ఈ ఛానల్ మనకు పని లేదు అన్నట్టు కాకుండా ఒక సిరీస్లా ప్లాన్ చేయడమో, లేకపోతే నెక్స్ట్ వీడియోలో ఏం మీరు చేయబోతున్నారు అనేది మీరు ముందే తెలుసుకోవడం వల్ల, మీరు ముందే ఊహించుకోవడం వల్ల, లేకపోతే మీరు ముందే రాసుకుని పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ వీడియోలో, అంటే మీరు ఈ పర్టికులర్ వీడియోలో ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నాను అనుకోండి, నెక్స్ట్ వీడియోలో ఏమొస్తుందని నేను ముందే చెప్పగలుగుతాను అనమాట. మీరు కూడా అలాగే చెప్పగలగాలి. అలా చెప్తే నెక్స్ట్ వీడియోలో వస్తుంది కాబట్టి నేను మళ్ళీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలని చెప్పి జనాలకి ఇంట్రెస్ట్ కానీ క్యూరియాసిటీ కానీ ఉంటుంది అనమాట. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. కీప్ దెమ్ కమింగ్ బ్యాక్ టు యువర్ వీడియోస్. వాళ్ళు ఖచ్చితంగా మీ వీడియోస్కి మళ్ళీ వస్తూ ఉండాలన్నమాట. ఇంకా లాస్ట్ పాయింట్ వచ్చేసి స్కేల్ యువర్ గ్రోత్ విత్ ఇన్సైట్ ఫ్రమ్ ద డేటా. ఇన్సైట్స్ ఫ్రమ్ ద డేటా అంటే మీకు ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ వస్తున్నారు, ఏ కంట్రీ నుంచి వస్తున్నారు, ఎక్కడ వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, ఏ వీడియోస్, ఏ కీవర్డ్స్, అంటే వేరే రికమెండెడ్ వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియోస్ దగ్గర మీ వీడియో పడుతూ ఉంటుంది అనమాట. సో ఏ వీడియోస్ దగ్గర మీకు చూపిస్తున్నారు ఇంప్రెషన్స్, అవన్నీ చూసుకుంటూ ఎలా గ్రో చేసుకోవాలనేది మీరు ఆలోచించుకుంటూ ఉండాలన్నమాట. నాకు ఇలాంటి టైప్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, వీళ్ళని నేను ఇలాంటి కొత్త రకమైన కంటెంట్ పెట్టడం వల్ల వాళ్ళకి ఇంకా నచ్చుతుంది, వాళ్ళు ఇంకా ఎక్కువ ఎంగేజ్ అవుతారు. లేదా ఇప్పటివరకు నేను పెట్టిన కంటెంట్ ఒక కేటగిరీలో అయిపోయింది, సో వాళ్ళనే వేరే కేటగిరీలోకి స్లోగా ఎలా మూవ్ చేయాలి, వాళ్ళకి ఇంట్రెస్ట్ అయ్యి కేటగిరీ ఏముంటుందని చెప్పి మీ డేటాని మీరు అనాలిసిస్ చేసుకుంటూ, డేటా గురించి ఆలోచించుకుంటూ, దీనికి యూట్యూబ్ స్టూడియోలోనే చాలా టూల్స్ ఉన్నాయన్నమాట. యూట్యూబ్ స్టూడియో అప్లికేషన్ మీరు ఓపెన్ చేస్తే ఆడియన్స్ సెక్షన్లో కానీ, రీచ్ సెక్షన్లో కానీ, ఎంగేజ్మెంట్ సెక్షన్లో కానీ వాటిలో మీకు క్లియర్ డీటెయిల్స్ ఉంటాయి. వాటి గురించి ఆలోచించండి. సో ఎవరైనా వేరే వాళ్ళు చెప్తే మీకు ఎలా ఉంటుందంటే ఇది ఎలా ఉంది అనిపిస్తుంది. కానీ మీరే ఒకసారి పదే ఆ యూట్యూబ్ స్టూడియో అప్లికేషన్ ఓపెన్ చేసి చూసుకుంటే మీకు తెలుస్తుంది అనమాట. ఎవరు మీ వీడియోస్ చూస్తున్నారు, ఎలాంటి వీడియోస్ చూస్తున్నారు, ఎందుకు ముందుకు వెళ్తున్నాయి, ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు, వేటికి CTR బాగుంది, వేటికి CTR బాగాలేదు, వేటికి యావరేజ్ డ్యూరేషన్ బాగుంది, వేటికి ఎంగేజ్మెంట్ బాగుంది, ఎక్కువ కామెంట్స్ లైక్స్ దేనికి వస్తున్నాయని చెప్పి మీరు చూడండి. సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది అనమాట. సో నేను ఇప్పుడు మొత్తం మీకు టోటల్గా 6 పాయింట్స్ చెప్పాను. చాలా క్లియర్గా అర్థం చేసుకోండి 6 పాయింట్స్. ఫస్ట్ మీరు అల్గరిథం గురించి నేర్చుకోవాలి. నేను చెప్పినట్టు మిక్స్డ్ కేటగిరీస్ అట్లాంటివి ఏం పెట్టకుండా అల్గరిథం ఎలాంటి వీడియోస్ని ప్రమోట్ చేస్తుంది, అసలు అడ్వర్టైజ్మెంట్స్ అంటే ఏంటి అనేది మీరు అవగాహన తెచ్చుకోవాలి. నెక్స్ట్ అట్రాక్ట్ ద రైట్ వ్యూవర్స్. మీకు కరెక్ట్ అయిన వ్యూవర్స్ ఎవరు, వాళ్ళని చూసి వాళ్ళు మీ ఛానల్కి వచ్చేలా చేసుకోవాలి. నెక్స్ట్ వాళ్ళు వస్తూ ఉన్న కొద్దీ ఇంకా వీడియోస్ ఎక్కువ నెంబర్ పెట్టడం వల్ల, క్వాలిటీ పెంచడం వల్ల వాళ్ళలోనే ఎక్కువ మాసివ్ నెంబర్ వచ్చేలా చేయాలన్నమాట. మీరు ఒక పర్టికులర్ కంటెంట్ పెట్టారు, ఒక కేటగిరీలో పెట్టారు, అది కొంతమందికి రీచ్ అయింది. సో సేమ్ కేటగిరీలో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి? సో వాళ్ళకి ఎక్కువ, అంటే అదే కేటగిరీలో వేరే పర్టికులర్ వీడియో చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అని మీకు అనిపిస్తే ఆ వీడియో మీరు ఖచ్చితంగా చేయాలన్నమాట. అలా మీరు మాసివ్ నెంబర్ని తెచ్చుకోవడానికి 3rd స్టెప్లో చేయాలి.
వాళ్ళందరికీ మీ కంటెంట్ నచ్చేలా ఉండాలి. నెక్స్ట్ వీడియోస్లో మీ కంటెంట్ వాళ్ళకి ఇష్టమవుతూ ఉండాలి. ప్రతి వర్డ్ ప్రతి స్టేట్మెంట్ రాసుకొని నీట్గా ఎంగేజ్మెంట్ ఉండేలా చేయండి. నెక్స్ట్ 5th పాయింట్ వచ్చేసి వాళ్ళని మళ్ళీ మీ వీడియోస్కి వచ్చేలాగా సిరీస్ ప్లాన్ చేయడము, లేకపోతే నెక్స్ట్ వీడియోలో ఏముంటుందని ముందు వీడియోలో చెప్పడం వల్ల మీరు మీ ఛానల్కి మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తారనమాట. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి మీ ఛానల్ని స్కేల్ చేసుకోండి. ఒక పర్టికులర్ సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మీ ఛానల్ అట్లా కాన్స్టెంట్ గ్రోత్ ఉంటుంది అనమాట. అంటే స్లోగా కొంత 10 సబ్స్క్రైబర్స్ 5 సబ్స్క్రైబర్స్ అలా యాడ్ అవుతూ ఉంటారు. మీరు స్కేల్ చేయడం వల్ల అంటే నెక్స్ట్ ఎలాంటి వీడియో పెట్టడం వల్ల మీరు మళ్ళీ ఇంకా కొంచెం ఎక్కువ గ్రోత్ వస్తుంది అని చెప్పి మీ డేటాని మీరు అనాలిసిస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట. సో ఈ 6 స్టెప్స్లో మీరు ఏ స్టెప్ ఫాలో అవుతున్నారు? 1 ఫాలో అవుతున్నారా, 2 ఫాలో అవుతున్నారా, 3 ఫాలో అవుతున్నారా, 4 5 6 లేదా మేము అన్నీ ఫాలో అవుతున్నాము కానీ అయినా మాకు వ్యూస్ రావట్లేదు, అన్నీ ఫాలో అవ్వాలని మాకు తెలియదు అనే విషయం మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే నాకు తెలుస్తుంది, నేను మీ ఛానల్ని ఒకసారి చూడగలుగుతాను. సో మీరు ఏం ఫాలో అవుతున్నారు ఏం ఫాలో అవ్వట్లేదని మీ అంతటి మీరు ఒకసారి కామెంట్ చేస్తే నేను అది చూసి దాన్ని బట్టి చూడగలుగుతాను అనమాట. ర్యాండమ్గా నా ఛానల్ చెక్ చేయండి అని చెప్పి మీరు కామెంట్ చేస్తే అది ఓపెన్ అనమాట, అది ఎప్పటికీ మనం సాధించలేం కూడా. సో మీరు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నారు, ఈ 1 2 3 4 5 6 స్టెప్స్లో అన్ని స్టెప్స్ ఫాలో అవుతున్నారా లేదా అని కామెంట్స్ డీటెయిల్గా మెన్షన్ చేయండి. నేననే కాదు, మీకు చాలామంది మన ఛానల్ ఎలా ఉంటుందంటే మన సబ్స్క్రైబర్సే వేరే వాళ్ళ ఛానల్స్ చూసి కామెంట్స్ చేస్తున్నారు అనమాట. మీరు ఇలా చేయండి అలా చేయండి అలా చేయండి అని చెప్పి అది అలా ఉండాలి. మన కమ్యూనిటీ అంటే అట్లా గ్రోత్ అవుతూ ఉండాలన్నమాట. నేను ఒక్కడనే చెప్పడం కాదు, ఈ వీడియో వింటున్న మీరే అందరూ ఇంకా ఒక 100 మందికి చెప్పగలగాలి, ఇంకా 1000 మందికి చెప్పగలగాలి. నన్ను ప్రమోట్ చేయమని వికాస్ చెప్పాడని చెప్పి మీరు చెప్పమని నేను చెప్పట్లా. మీరు కూడా నాలా తయారవ్వాలన్నమాట. మీకు కూడా ఇలాంటి ఇంటెలిజెన్స్ రావాలి, మీకు కూడా వీటి గురించి అవగాహన రావాలి. దాని ద్వారా మీరు గ్రో అవ్వాలి. మీరు గ్రో అయిన తర్వాత ఆటోమేటిక్గా మీ ఇంట్లో 10 ఛానల్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. మీ పిల్లలు లేకపోతే మీ హస్బెండ్ లేకపోతే మీ అత్త మామ లేకపోతే మీ మదర్ ఫాదర్ ఎవరో ఒకళ్ళు అనమాట, వాళ్ళ ఛానల్ స్టార్ట్ చేస్తారు. అలా ర్యాపిడ్గా మన ఫ్యామిలీ అనేది గ్రో అవ్వాలన్నమాట. అది నా పాయింట్. నెక్స్ట్ వీడియోస్లో నేను లేయరింగ్ కాన్సెప్ట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను అనమాట. లేయరింగ్ కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే. మొన్న యూట్యూబ్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు లేయరింగ్ కాన్సెప్ట్ గురించి వాళ్ళు చెప్పారు. ఆ లేయరింగ్ కాన్సెప్ట్ గురించి నేను క్లియర్గా వీడియోస్ అయితే చేయబోతున్నాను అనమాట. సో ఇది 2 వీడియోస్ ఫార్మాట్లో నేను చేయబోతున్నాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఆ లేయరింగ్ అనేది అర్థమవుతుంది. లేయరింగ్ వల్ల చాలా ల్యాక్స్లో క్రోర్స్లో వ్యూస్ వస్తున్నాయి అనమాట. సో ఒకే టైప్ ఆఫ్ లేయరింగ్ వీడియో జాకీ ష్రాఫ్ అని ఒక ఆయన ఉన్నారు కదా, ఆయన ఏదో ఒక రెసిపీ చెప్పారనమాట. ఎగ్తో ఇలా బుజ్జి చేయండి లేకపోతే ఎగ్ కర్రీ ఇలా చేయండి అని చెప్పి ఒక రెసిపీ చెప్తే దాన్ని ఓవర్లే చేసుకుని చేసిన చాలా ఛానల్స్ క్రోర్స్ ల్యాక్స్ వ్యూస్లో ఉన్నాయన్నమాట. కాన్సెప్ట్ ఆయన చెప్పారని కాదు, లేయరింగ్ అనమాట. ఆయన చెప్పింది వీళ్ళు ఫిజికల్గా చేసి చూపించడం అనేది లేయరింగ్. నేను మీకు ఇంకా ఇలాంటి దాంట్లోనే మల్టిపుల్ వీడియోస్ ఉన్నాయి. రీసెంట్గా ఒక వీడియో చూసాను ఫోటోగ్రఫీ రిలేటెడ్ అనమాట. సో ఫోటోగ్రఫీ ఏఐ వల్ల ఫోటోగ్రఫీ నష్టపోతామా, ఐ థింక్ ఫోర్ట్రియా వెంకీ అనుకుంటే ఛానల్. సో నేను ఫస్ట్ వీడియో అదే చూసాను, అంతకుముందు నాకు తెలియని కూడా తెలియదు. సో దాంట్లో ఏంటంటే ఏఐ వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఫోటోగ్రఫీ పోతుందా, ఫోటోగ్రఫీ చేసేవాళ్ళు పని ఉండదా ఏంటని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. అక్కడ లేయరింగ్ ఏముందంటే ఆయన ఇంట్లోకి వచ్చింది నాలాగా వచ్చింది చెప్పట్లేదు. ఇక్కడ ఏం లేయరింగ్ లేదు, మీరు చూస్తే సింపుల్ ఒక సెటప్ ఉందంతే. ఇక్కడ లేయరింగ్ కానీ డిఫరెంట్గా వెనకాల ఏదో బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నట్టు కానీ అట్లా ఏం లేదనమాట లేయరింగ్. అక్కడ ఏముందంటే ఇది సింపుల్ లేయరింగ్, సింపుల్ లేయరింగ్ కూడా కాదు, సింపుల్ సెటప్ అనమాట. అక్కడ ఏముందంటే ఆయన బీచ్ దగ్గర చెప్తున్నారనమాట. నాకు తెలిసి వైజాగ్ బీచ్ అనుకుంటుంది, నాకు క్లియర్గా ప్లేస్ అయితే ఐడియా లేదు కానీ ఒక ప్లేస్లో నుంచి పబ్లిక్ ప్లేస్లో నుంచి అని చెప్తున్నారు. అంటే డిస్టర్బెన్స్ ఏం లేదు, ఏదో ఒక రిసార్ట్ ఫార్మాట్లో ఉన్నట్టుంది. వెనకాలంతా సముద్రం కనిపిస్తుంది, ఒక మౌంటైన్ లాగా కనిపిస్తుంది. సో వెనకాల బీచ్ కానీ లేకపోతే వెనకాల ఆయన చూపిస్తున్న బ్యాక్గ్రౌండ్ కానీ ఏదైతే ఉందో అది ఆయన టాపిక్కి యాడ్ అవుతుందన్నమాట. ఎందుకంటే అది రిలేటెడ్ కాదు, ఆయన మాట్లాడేది ఫోటోగ్రఫీ గురించి ఏఐ గురించి. కాకపోతే వెనకాల ప్లెజెంట్ బ్యాక్గ్రౌండ్ నుండి వెనకాల ఏదో ర్యాండమ్గా జరుగుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే జనాలు అది చూస్తారు ఇది చూస్తారు, వాళ్ళకి బోర్ కొట్టదు అనమాట. బోర్ కొట్టకుండా లేయరింగ్ కాన్సెప్ట్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి పర్టికులర్ ఎగ్జాంపుల్స్ తీసుకుని మీకు లేయరింగ్ ఎలా చేయొచ్చు, మీరు కుకింగ్ వీడియోస్లోనే చేయొచ్చు, వేరే వాటిలోనైనా చేయొచ్చు, అవన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అందరికీ క్లియర్గా ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా క్వశ్చన్ ఉంటే కానీ ఖచ్చితంగా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఈ ఛానల్లో ఉంటుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ వీడియోస్ అయితే చూస్తానండి.